నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్స్లు ఉండాలన్న సీఎం. ప్రజా ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. ఉగాది నాటికి లబ్ధిదారులకు 5 లక్షల ఇళ్లు అందజేస్తాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్న చంద్రబాబు. వందే మాతరం గేయం ఆలపించిన ఇథియోపియా సింగర్స్. గేయాలాపన తనను కదిలించిందంటూ ప్రధాని వీడియో పోస్ట్. ఎంఎల్ఎఫ్ఎఫ్తో 1500 కోట్ల ఇంధనం ఆదా. నూతన టోల్ వ్యవస్థను 2026లో అమల్లోకి తెస్తామన్న గడ్కరీ. ఢిల్లీలోని 9 టోల్ గేట్లు మూసివేయాలన్న సుప్రీంకోర్టు. కాలుష్య సంక్షోభం వేళ ఎన్హెచ్ఏఐకు ఆదేశం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరగా పరిష్కరించాలని తేల్చి చెప్పారు. జీరో టాలరెన్స్ విధానంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్లేనని, విభాగాల వారీగా గ్రీవెన్సులపై విశ్లేషణ చేస్తామని వెల్లడించారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానని తెలిపారు. మురుగు కాల్వలను శుభ్రపరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణం జలవనరుల శాఖ పరిష్కరించాలన్నారు. వచ్చే త్రైమాసికానికి జీరో గ్రీవెన్స్లు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. One is financial, one is non-financial. PGRS individual grievances. Non-financial supposed to be completed as early as possible. Fix accountability. Responsibility and accountability. నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి జనవరి నుంచి I will come surprise. At a glance I will check up. There will no compromise. ఎందుకంటే ఒక రెస్పాన్సివ్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం కూడా ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. మీకు అన్నీ ఉన్నాయి. ఏ పర్సన్ ఫెయిల్ అయ్యారు కూడా మీకు ఉంది. ఒకవేళ ఈ డేటాలో ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, విల్ కరెక్ట్ ఇట్ అగైన్. బట్ అల్టిమేట్లీ ఎవ్రీ రెడ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రీవెన్స్ తీసుకోవడం, రెడ్రెస్ చేయడం, ఎందుకు అయిందో కాలేదో మనం చెక్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అదే సమయంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ఆన్ దట్. 90% బాగా చేస్తున్నారు, ఓన్లీ 10% వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. ఆ 10% కోసం మళ్ళీ చెప్తున్నాం, దే హ్యావ్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు పుల్ దెమ్. ఎవరైనా కావచ్చు. వీఆర్ మెంట్ ఫర్ ఇయర్. ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ వచ్చిందని నేను ఎప్పుడనే చెప్తున్నాను. ఇప్పుడు మైన్యూట్గా వెళ్తున్నాం. టుమారో ఐ మే కాల్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. పర్టికులర్ పర్సన్ అంటే ర్యాండమ్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఆ స్టేజ్ రాకుండా ఎవ్రీబడి హ్యాస్ టు ఇంప్రూవ్ దర్ పర్ఫార్మెన్స్. బట్ అల్టిమేట్లీ గ్రీవెన్సెస్ తక్కువ వస్తే అవర్ గవర్నెన్స్ ఇస్ రైట్. గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తే నాన్ ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్, నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫంక్షనింగ్ అది డిపార్ట్మెంట్. ఒకసారి అన్ని సమస్యల పరిష్కారం అనేది నాన్ ఫైనాన్షియల్ రాకూడదు. సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్ లో పెడుతున్నాం. 90% అది వెళ్ళిపోయింది. క్యాస్ట్, నేటివిటీ, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్. ఇంకా ఎవ్రీ సర్వీస్ యూఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్. అక్కడ చేసుకుంటారు. మీకు వచ్చేది అక్కడ లిటిగేషన్ ఉంటేనే మీ దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ ఆ లిటిగేషన్ ఫ్రీ మనం చేయాలి. వచ్చే 3.5 ప్రతి కుటుంబానికి 2 నుంచి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. వచ్చే ఉగాదికి 5 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. గవర్నమెంట్ పాలసీ 2 సెంట్లు అర్బన్ ఏరియా, 3 సెంట్లు రూరల్ ఏరియాలు ఇస్తాం. ఇంత మునుపు ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం. అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉంటే ఆ 2 సెంట్లోనే కడతాం. లేదు ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ 3 సెంట్లు ఇచ్చి మిగిలినంతా కూడా ఏం చేయాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకు నచ్చిన ప్లేస్ లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని, ఒకవేళ వీలు కాకపోతే మరీ కాస్ట్లీ, ప్రోహిబిటివ్ కాస్ట్లీ ఉంటే అపార్ట్మెంట్స్కి వెళ్దాం. 1+3కి వెళ్ళిపోయి కట్టిద్దాం. తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం. అల్టిమేట్ గా 3.5 సంవత్సరాల్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 2 cents, 3 cents outside
and also house. దాని వార్ ఫుటింగ్లు అందుకే మొన్న ఒక 4 లక్షల ఎన్ని చేశారు, 3 లక్షలు మొన్న చేశారు, రేపు 5 లక్షలు ఉగాది చేస్తున్నాం. అవి ఫేజ్డ్ మేనర్ లో పెట్టుకొని ఎవ్రీ 3 months ఒకసారి ఒక టార్గెట్ ఓరియంటెడ్ విల్ కంప్లీట్ ఎవ్రీ. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గిరిజన గ్రామాలకు వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యమన్నారు. గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ ఆర్జనపైన దృష్టి సారించామని, మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైన కలెక్టర్లు దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. My sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages, and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just 1 in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Manyam district for achieving 100% clearance and 9 out of 9 works. These efforts reflect true ownership and a willingness to go the extra mile to ensure eagerly execution. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development agenda forward under the dynamic leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. ఢిల్లీలో అమిత్ షాతో సుమారు 20 నిమిషాల పాటు మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర వివరాల్ని అమిత్ షాకు వివరించారు. అటల్ సందేశ్ యాత్రలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నట్లు తెలిపారు. యాత్రలో కూటమి నేతలు పాల్గొనడం మంచి పరిణామమని అమిత్ షా అన్నట్లు సమాచారం. ఏపీ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సహకారంతో 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ఏడీటీఓఐ నేషనల్ టూరిజం మార్ట్ 2026 ను నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వెల్గపూడి సచివాలయంలో మంత్రి దుర్గేష్ ఏడీటీఓఐ ప్రతినిధులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అద్భుతమైన తీర ప్రాంతం, మెరుగైన మౌలిక వస్తువులు కలిగిన విశాఖ ఈ జాతీయ స్థాయి ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది గొప్ప వేదికని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే మార్టులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, పర్యాటక రంగ వాటాదారులు, ట్రావెల్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. కడప జిల్లా వేంపల్లిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడు మంగళి కృష్ణ ప్రధాన అనుచరుడు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
300 మందికి పైగా వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. వేంపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బిట్టెక్ రవి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎంత పెద్ద కార్యక్రమం! వేంపల్లి పట్టణంలో బెంగళూరు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి వేంపల్లి మీటింగ్ చూస్తే బెంగళూరులో ఉంటాడు ఆయన, ఇక్కడ ఉండడు. దడబుడుతా ఉంది. అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, అధికారం పోతానే బెంగళూరు వాసి. అధికారం ఉన్న రోజులు ఇక్కడ సంపాదించుకొని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పోతారంట. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రంగంలో అయినా పులివెందుల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయినాడా అని చెప్పి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పులివెందులు అయితే ప్రతి ఊరికి 100 మందిని ఏది కమిటీ లేదు సార్, మాకు అంతమంది అవసరం లేదు, మాకు 5 మందే. వాళ్ళు 100 మంది కౌరవులతో సమానం, మేము 5 మందిని వేస్తాం కమిటీ. మా 5 మంది ఇచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం. మాకు 5 మంది 100 మంది ఉండే కౌరవులు గెలిచారా, 5 మంది ఉండే పాండవులు గెలిచారా? ఫైనల్ గా రేపు పొద్దున ఎలక్షన్స్ లో కూడా అదే జరగబోతుంది. ఎవరు పార్టీలో చేరి మనమంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ పరంగానే మనం ఆలోచన చేయాలి. పథక ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ మనం సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత మన అందరిది, నాది కూడా ఉంటుంది సపోర్ట్గా. ఎందుకంటే రెడ్డి నమ్మి నేను చేరుతాను ఈరోజు, కాబట్టి ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. ఇథియోపియా గాయకులు భారత జాతీయ గేయం వందే మాతరం ఆలపించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇథియోపియా గాయకులు వందే మాతర గేయాన్ని ఆలపించడం తనను కదిలించిందని రాసుకొచ్చారు. ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ ప్రధానికి మంగళవారం విందు ఇచ్చారు. కార్యక్రమంలో ఇథియోపియన్ సింగర్లు వందే మాతరం గేయాన్ని ఆలపించగా ఆ వీడియోను ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. హకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క స్వాగతం పలికారు. ఈ నెల 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. గురువారం సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు తిలకిస్తారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో టీజీపీఎస్సీ నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శిస్తారు. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరగనున్న టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్ పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ సదస్సుకు రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులకు ఎట్ హోం విందు నిర్వహిస్తారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఐ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తాత్కాలికంగా మూసివేయడం లేదా వేరే చోటుకి తరలించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని పేర్కొంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై పర్యావరణవేత్త ఎంసీ మెహతా దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఒక వార్షిక సమస్యగా ధర్మాసనం అభివర్ణించింది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఆచరణాత్మక పరిష్కారాలను సూచించింది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలను మూసివేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారన్న సుప్రీంకోర్టు దీనివల్ల కార్మికులు ఖాళీగా ఉన్నారని పేర్కొంది. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేయాలని ఆదేశించింది. ఢిల్లీలో మొత్తం 2.50 లక్షల మంది కార్మికులు ఉన్నారన్న ఢిల్లీ ప్రభుత్వం వారిలో 7,000 మంది ఖాతాలే వెరిఫై అయినట్లు తెలిపింది. ఆ ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని పేర్కొంది. డబ్బు అందని కార్మికులకు వేరే పనులు కల్పించేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థ MLFF ను 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నూతన టోల్ వ్యవస్థ ద్వారా వాహనాల నిరీక్షణ సమయాన్ని 0కు తగ్గించాలన్నది తమ ప్రయత్నమని రాజ్యసభలో చెప్పారు. AI ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, RFID ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ వంటి ఇంటిగ్రేటెడ్ సాంకేతికతలను వినియోగించి ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు వివరించారు. MLFF టోల్ వ్యవస్థ ద్వారా 1,500 కోట్ల రూపాయల విలువైన ఇంధనం ఆదా అవుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. जो MLFF है ये बहुत अच्छी व्यवस्था है. ये मल्टी लेन फ्री फ्लो. पहले हमारे पास टोल पर पैसे देने पड़ते थे तो उसके कारण कभी कभी 3-3, 4-4, 5-5, 10-10 मिनट लगते थे. फिर फास्ट टैग आ गया तो फास्ट टैग आने के बाद ये 60 सेकंड तक आया है और 60 से भी कभी कम होता है और हमारा इनकम 5,000 करोड़ कम से कम बढ़ा है. अब फास्ट टैग के जगह पर ये मल्टी लेन फ्री फ्लो आने के कारण मैक्सिमम 80 किलोमीटर के स्पीड से गाड़ी चली जाएगी तो टोल नाके पर कोई रोकेगा नहीं, कोई पूछेगा नहीं, कोई बताएगा नहीं. तो ये इसके कारण वेटिंग पीरियड लगभग 0 करने का हमारा प्रयास है. గుడివాడలోని ANR కళాశాలలో అక్కినేని నాగేశ్వరరావు దంపతుల పేరిట ఉపకార వేతనాలు అందించాలని అక్కినేని కుటుంబం నిర్ణయించింది. ఇందుకోసం కళాశాల యాజమాన్యానికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని అక్కినేని నాగార్జున ప్రకటించారు. ANR కళాశాల వజ్రోత్సవాలకు నాగార్జునతో పాటు నాగ సుశీల హాజరయ్యారు. వజ్రోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఫార్మర్ MP కావూరి సాంబశివరావు గారు, యలమంచిలి శివాజీ గారు, అందరికీ తెలుసు రామోజీరావు గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, నేషనల్లీ దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ANR ఫ్యామిలీ తరపున ఈ ANR కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ANR మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. సో అందుకనే అది ఇవ్వాలని ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది. మా తమ్ముడు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట ముమ్మాటికి నిజం. మాకు చాలా చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ మధ్యనే ఎయిర్పోర్ట్ లో ఎవరో ఓల్డ్ స్టూడెంట్ కనపడి నేను, మా బ్రదరు, మా తమ్ముడు, నేను అందరూ ANR కాలేజీలో చదివాము అంటే నాకు ఎంత గర్వంగా, ఎంత హ్యాపీగా, ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే నేను చెప్పలేను. అలా ఎంతమందో ఉన్నారు. ఈరోజు నాన్నగారు ఒక రైతు బిడ్డ. నాన్నగారు మీ అందరినీ
పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటారు డెఫినెట్ గా మీ అందరిని, ప్రతి ఒక్కరిని. ఐ విష్ దిస్ కాలేజ్ ప్రాస్పర్స్ అండ్ గోస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. క్లాట్ 2026 ప్రవేశ పరీక్షల్లో ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించింది. ఇటీవల నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2026 ప్రవేశ పరీక్షలో ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ నుంచి 13 మంది విద్యార్థినులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఆల్ ఇండియాలో 200 లోపు ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థినులను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్ బర్డ్స్ ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయడానికి 480 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్విమ్స్ లో కేంద్రీయ ఔషధ గిడ్డంగి, రోగుల సహాయకుల వసతి సముదాయాన్ని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. మరో నెలలో స్విమ్స్ లో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచెన్ అందుబాటులోకి వస్తాయన్నారు. 2 నెలల్లో 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసీయూలతో కూడిన అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ సిద్ధమవుతుందని తెలిపారు. ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి: మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్. అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. రోగులు వస్తే వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు, వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. జనరిక్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి అనేటువంటి కంప్లైంట్లు వచ్చినాయి. వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. అవన్నిటికీ ఒక్కొక్కటి సబ్జెక్ట్ తీసుకొని అన్నీ కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచెను ఇంకొక నెలలో తయారవుతాయి. దాని తర్వాత ఒక 2 నెలల్లో స్విమ్స్ యొక్క అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ దాదాపు 350 అదనపు బెడ్లతోటి, 5 ఆపరేషన్ థియేటర్స్ తోటి ఇంకొక 2 నెలల్లో తయారవడానికి సిద్ధంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఇతర సభ్యులు తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడంపై కృతజ్ఞతలు తెలిపారు. 60 రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు. వేతన సవరణ, ఇతర విషయాల్లోనూ మరిన్ని సానుకూల నిర్ణయాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మరి 24 లక్షల మందికి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. కానీ వైద్య సేవలు అస్సలు ఈ రాష్ట్రంలో అందని పరిస్థితుంది. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ సేవ చేస్తున్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఏ హాస్పిటల్ సేవలు అందించట్లేదు. ఇవాళకి కూడా అదే పరిస్థితి. ఈ విషయాన్ని గత 2 నెలలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 2 నెలల క్రితం 19 అక్టోబర్ జరిగిన సమావేశంలో ఏదైతే మేము అడిగామో వైద్య సేవల మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జీఏడీ సెక్రటరీని, ఫైనాన్స్ సెక్రటరీని, హెల్త్ సెక్రటరీని వీళ్ళందరినీ కమిటీ వేస్తూ దాంతోపాటు మరి ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా దాంట్లో వేయటం, 60 రోజుల్లో దీని వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారి, జీఓఎంలో ఉన్న సత్యకుమార్ యాదవ్ గారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్యాకేజ్ రేట్స్ను పెంచమని అడుగుతున్నాం, సీలింగ్ రేట్ను పెంచమని అడుగుతున్నాం. వీటన్నిటితో పాటు ఇన్సూరెన్స్ స్కీములోకి ఉద్యోగ వైద్య సేవలను తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. దాని ధర్మలానే ఇవాళ వైద్య సేవల మీద మొట్టమొదటిసారిగా కమిటీని పెంచడం, కమిటీకి కూడా కాలపరిమితి 60 రోజుల్లోపు దీని మీద రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం, మేము ఏదైతే అన్నామో ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకోవటం జరుగుతుంది. దాని మీద మేము ఇచ్చిన ఇన్పుట్స్ అన్నిటి మీద కూడా కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ పొందేందుకు పిల్లల వయో పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 180 రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగించుకునేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే అమలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. 17లో ఏపీఎన్జీజీఓస్
రాష్ట్ర కౌన్సిల్ సమావేశం శ్రీకాకుళంలో జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలుతగా 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ని ప్రతిపాదిస్తూ జీవోని జారీ చేశారు. ఆ జీవో 2 లక్షల మందికి వర్తింపచేసే విధంగా ఉన్నది. కానీ 1,80,000 మంది వినియోగించుకోలేకపోవడం, అపరిష్కృతంగా కాని ఉన్న జీవోని అమెండ్మెంట్ చేస్తూ 15/12/2025 నుండి వినియోగించుకునే విధంగా రాష్ట్ర యావత్తు మహిళా ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, అలానే మంత్రివర్యులకు, నా రాష్ట్ర మహిళా విభాగం తరపున అందరికీ కూడా మహిళల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ కు భారత్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్లోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు, భారత్కు వ్యతిరేకంగా బంగ్లా నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు నిరసనగా ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని బంగ్లా హై కమిషనర్ మహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ సమన్లు ఇచ్చింది. బంగ్లాదేశ్ ఎన్సీపీ నేత హస్నత్ అబ్దుల్లా ఇటీవల భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాను అస్థిరపరిస్తే 7 సిస్టర్స్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజా సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది. గతేడాది విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్కు వ్యతిరేకంగా అక్కడి నాయకులు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై మరింత ఒత్తిడి పెంచుతూ అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. వెనిజులాకు వెళ్లే అక్కడి నుంచి బయలుదేరే ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకునేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. వెనిజులా నుంచి వచ్చే అన్ని చమురు ట్యాంకర్ల పూర్తి దిగ్బంధనానికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి నేరాలలో వెనిజులా ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మదురో సర్కార్ను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించామని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, వెనిజులా గతంలో తమ నుంచి దొంగిలించిందని తాను చెప్పిన ఆస్తులన్నింటినీ తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. శత్రు దేశాలు అమెరికా చమురు, భూమి లేదా మరే ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోనివ్వబోనని ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు సమీకరించిన అతిపెద్ద నౌకాదళంతో వెనిజులాను చుట్టుముట్టినట్లు వెల్లడించారు. తమ ఆస్తులను తిరిగి అమెరికాకు అప్పగించే వరకు ఈ ఒత్తిడి కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో ఓ భర్త క్రూరంగా ప్రవర్తించాడు. భార్య బురకా ధరించలేదన్న కారణంతో సజీవ దహనం చేసి కాల్చి చంపాడు. తల్లి అరుపులు విని 2 కుమార్తెలు రాగా వారిని హతమార్చాడు. 3 మృతదేహాలను ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన 9 అడుగుల గుంతలో పాతిపెట్టాడు. గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ దారుణం వెలుగు చూసింది. నిందితుడు ఫరూక్ భార్య 5 పిల్లలతో కలిసి దౌలత్ అనే గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల విషయంలో భార్య ఫరూక్ కు తరచూ గొడవలు జరిగేవని వెల్లడించారు. గత నెలలో భర్తతో గొడవపడి బాధితురాలు తన చిన్న కుమార్తెతో కలిసి బురకా ధరించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. బురకా ధరించకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కోపోద్రిక్తుడై భార్యను హతమార్చాలని నిర్ణయించుకుని ఆమెను ఇంటికి పిలిపించాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 9న రాత్రి పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భార్యను వంటగదిలోకి పిలిచి సజీవ దహనం చేశాడని వివరించారు. అనంతరం తుపాకీతో కాల్చాడని చెప్పారు. తల్లి అరుపులు విని 2 కుమార్తెలు రాగా ఒకరిని తుపాకీతో కాల్చి మరొకరిని గొంతు నులిమి చంపేశాడని పోలీసులు వెల్లడించారు. ఫరూక్ పిల్లలు కనిపించకపోవడంతో సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు ఫరూక్ ను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.